पूरा लोकल। చేతులు ఇలా మండలం పీచ్పల్లె, జిల్లా కరీంనగర్. పీచ్పల్లె గ్రామ పంచాయతీ దాదాపు 28 ఇయర్స్ అవుతుంది. గ్రామ పంచాయతీ కొరకు మేము ప్రయత్నం చేసి జంగపల్లి నుంచి డివైడ్ చేసింది నేను, ఇంకా మా వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి మేము పొలిటికల్గానే ఉన్నాం. 2 సార్లు ఇనార్మాజ్ చేసినాం గ్రామ పంచాయతీ. ఇది 3వసారి. ఈ ఇనార్మాజ్ చేస్తే గ్రామానికి ఏం లాభం వస్తుంది అనేది ప్రజలకు మా పీచ్పల్లె విలేజ్లో అందరికీ తెలుసు. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఇనార్మస్ కావాలనే ఉద్దేశంగా ఇంకా 3 ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒప్పించి డెవలప్మెంట్ కావాలని చెప్పి ఎవరైతే పని చేస్తారనేది ఆలోచించి అందరూ గ్రామ ప్రజలందరూ కలిసి నిర్ణయం చేయవలసి వచ్చింది. నిర్ణయం చేసి ఇనార్మస్ చేసుకున్నాం. డెవలప్మెంట్ కొరకు మాకు మెయిన్ డెవలప్మెంట్ అంటే ఐకేపీ సెంటర్ ఒకటి ఉన్నది, ప్రజలకు అవకాశం. ఇంకొకటి మినరల్ వాటర్ ప్లాంటు ఇదివరకు ఉండే, మేము ఫస్ట్ ఇనార్మస్ అయినప్పుడు తెచ్చుకున్నాం, అది ఖరాబ్ అయింది. దాన్ని మళ్ళా కొత్తది పెట్టాలని చెప్పి ఇంకొకటి గ్రామ పంచాయతీ కొంచెం వర్క్ ఉన్నది. అదొకటి రెవెన్యూ భూములు కూడా డివైడ్ చేయాలని, మాకు రెవెన్యూ ఆదాయం వస్తలేదు, పక్క విలేజ్లో పోతుంది, దాన్ని కూడా డివైడ్ చేయాలని చెప్పి ఇవన్నీ మేము కోరుతున్నాము. ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము కోరుతున్నాము. మాకు విలేజ్ డెవలప్మెంట్ కొరకు అందరూ మా ప్రజలందరూ కలిసి నన్ను ఇనార్మస్గా ఎన్నుకున్నారు. దానికి నేను పనిచేస్తానని చెప్పి ఖాయంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నమ్మకం కొద్దీ నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నెరవేరుస్తానని చెప్పి ఎమ్మెల్యే సాబ్ కానీ ఎంపీ సాబ్ కానీ దగ్గరికి పోయి మాట్లాడతామని చెప్పి ఇనార్మస్ కూడా ఎంపీ సాబ్ ప్రకటించారు, ఎమ్మెల్యే సాబ్ ప్రకటించారు. ఇద్దరు మాకు విలేజ్కి డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పి ఇనార్మస్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను.